చిత్తూరులోని కాణిపాక వరసిద్ధి వినాయకుడిని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. చిత్తూరు, గంగాధర నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భువనేశ్వరి. ఇందులో భాగంగా చిత్తూరులోని పీసీఆర్ సర్కిల్లో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నారా భువనేశ్వరికి స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత 4 రోజుల నుంచి కూడా నిజం గెలవాలి కార్యక్రమంతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి విస్తృతంగా అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఈవేళ ఆఖరి రోజు 4వ రోజు చిత్తూరు, గంగాధర నెల్లూరు, సత్యవేడు ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఆమె నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి కొద్దిసేపట్లో చిత్తూరుకు చేరుకోబోతున్నటువంటి నారా భువనేశ్వరికి చిత్తూరు నగరంలో జీజేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, పార్టీ ఘనంగా స్వాగతం పలికేందుకు ఇక్కడ పీసీఆర్ సర్కిల్ వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ టీడీపీ నాయకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంత భారీ సంఖ్యలో ఘన స్వాగతం ఎందుకు పలుకుతున్నారు? ముందుగా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున, అలాగే నారా నందమూరి మా భువనేశ్వరి మేడం వస్తున్న సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ మహిళలు ఎంతో ఉత్తేజంతో ఇక్కడికి వచ్చి ఘన స్వాగతం పలకడానికి విచ్చేసిన ప్రతి మహిళకి పేరు పేరున నా అభివందనాలు. ఇవాళ చిత్తూరు ముట్టుకూరు, నిన్న కోకావారిపల్లిలో కూడా రాత్రి 9 గంటలైనా కూడా ఎంతో మహిళలు ఆమె కోసం ఎదురు చూసి ఘనంగా స్వాగతం పలికారు. సో నిజం గెలవాలనే కార్యక్రమం ఇంత అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు చిత్తూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఏ విధమైన స్పందన వస్తుందో అదే రీతిలో ఈవేళ బోనమ్మ కూడా వస్తుంది. ఎట్లా చూస్తారు ఇవన్నీ కూడా? దేనికి సంకేతాలు? అంటే ముందుగా అన్నగారి కూతురు కావడం, అలాగే తర్వాత మా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి కావడం, అందులో హెరిటేజ్ సీఈఓగా ఆమె ఉన్నత సేవలు, అలాగే ఎంప్లాయ్మెంట్, చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ కుటుంబం చూడాలి, ఆమెను కూడా అందరూ ఆశీర్వదించాలని చిత్తూరు ప్రజలు ఎంతగానో విచ్చేసి ఇక్కడ ఇవాళ అత్యంత సంఖ్యలో మహిళలు ఘన స్వాగతం పలకడానికి విచ్చేశారు. చెప్పండి, ఇప్పుడు ఈ చిత్తూరు నియోజకవర్గానికి ఆమె రాక సందర్భంగా మీరు ఏ విధమైనటువంటి స్వాగతాలు పలికేందుకు సిద్ధం చేశారు? ఘనమైన స్వాగతం పలుకుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఇది నాంది కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది. చిత్తూరు నియోజకవర్గం కూడా తెలుగుదేశం గెలుస్తుందన్న ప్రగాఢ నమ్మకం. చెప్పండి, ఈరోజు ఈ బోర్డు పైన మీరు ఎందుకు సంతకం చేయదలుచుకున్నారు? ఇది మొత్తానికి చూడొచ్చు, ఏదైతే నారా భువనేశ్వరి ఇక్కడ చిత్తూరు పర్యటన సందర్భంగా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఎవరైతే ఫస్ట్ ఓటు కలిగిన యువత ఉన్నారో వారందరూ ఇక్కడికి చేరుకుని ఆమె ద్వారా ఇక్కడ ఈ బోర్డులో సంతకాలు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. ఇది నారా భువనేశ్వరి పర్యటనకు సంబంధించినటువంటి తాజా పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు.